My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, tax filing season వచ్చేసింది. Last year, మన ఛానల్ వికాస్ రాజ్మలా తెలుగు అండ్ మన కన్సల్టింగ్ ఫర్మ్ onewaytolife.com ద్వారా మనము మోర్ దాన్ 1000 పీపుల్కి హెల్ప్ చేశాము వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోనికి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ వచ్చినప్పుడు వీటికి ఎలా రిప్లై చేయాలో దానికి మా టీమ్ ఆఫ్ సిఏస్ అండ్ సీనియర్ అకౌంటెంట్స్ హెల్ప్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ సీజన్ వచ్చింది. సో ట్యాక్స్ గురించి మనము 4 విషయాలు మాట్లాడుకుందాం. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ట్యాక్స్ అనేది ఎవరు ఫైల్ చేయాలి? వాట్ ఈజ్ ఐటీఆర్? ఐటీఆర్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఓకే, సో దాని అర్థం ఏంటంటే మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డబ్బు సంపాదించినప్పుడు, అంటే మీరు జాబ్ చేయొచ్చు, మీరు బిజినెస్ చేయొచ్చు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దట్ ఈస్ 1st April 2023 నుండి 31st March 2024 దాకా ఎంత అయితే డబ్బు సంపాదించిండ్రు అది మనం గవర్నమెంట్కి చెప్పాలి. నేను ఇంత సంపాదించిన, 5 లక్షలు సంపాదించిన, 10, 20, 40 కోటి వాట్ ఎవర్. సో దాంట్లో మీకు గవర్నమెంట్ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అంటే 80C, 80D, 80G ఇవన్నీ ఏంటియా? ఇవి సింపుల్గా మనం లైఫ్ బ్రతకనికి కొన్ని కంపల్సరీ ఇన్సూరెన్స్లు అలాంటివి మనకు కొనాల్సి వస్తుంది. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పిల్లల ఎడ్యుకేషన్ వగేరా వగేరా. ఇంకా మనం కొన్ని గుడులకు ఇవన్నిటికి డొనేషన్స్, లేకపోతే చిన్న పిల్లలు, అనాథ పిల్లలకు వాళ్ళకు డొనేషన్స్ కూడా మనం ఇస్తాము. అవన్నిటిపైన గవర్నమెంట్ ట్యాక్స్ అనేది వెయ్యదు మనకు. సో మనము ఇలాంటి కొన్నప్పుడు, డొనేషన్లు చేసినప్పుడు దాని రిసీట్లు తీసుకొని మనము మన దగ్గర పెట్టుకుంటే మనం ఈ అమౌంట్ పైన ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టకుండా ఉండొచ్చు. ఆల్రెడీ మనం ట్యాక్స్ కట్టేశామంటే ఆ అమౌంట్ని రీఫండ్ కూడా గవర్నమెంట్ దగ్గరికి తెచ్చుకోవచ్చు. ఎస్, గవర్నమెంట్ మీకు డబ్బు రిటర్న్ కూడా ఇస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు, ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు. నేనే ఒక 7-8 ఇయర్స్ క్రితము నాకు ఈ టాపిక్ గురించి ఫుల్ నాలెడ్జ్ లేనప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా మదర్, మా ఫాదర్ వాళ్ళకి చేపియకుండా యాక్చువల్లీ వాళ్ళకు కొన్ని రీఫండ్స్ వచ్చేటివి ఉండే. సో ఆ రీఫండ్స్ రాలేదు. 40,000, 50,000 దాకా రీఫండ్స్ రాలేదు, గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. అదే నేను మా ఇంట్లో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేపించుంటే ఆ అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి రిటర్న్ వచ్చేది. సో ఇవన్నీ బాగా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే మనలో చాలామంది చదువుకున్నది ఇంజనీరింగ్, లేకపోతే సైన్స్, మెడికల్కి సంబంధించిన చదువులు, కామర్స్, టాక్సేషన్, అకౌంటింగ్, ఇది ఇవాళ రేపు చాలా తక్కువ మంది చదువుకుంటున్నారు. కాబట్టి దీని గురించి నాలెడ్జ్ అనేది ఇన్డెప్త్గా మనలాంటి ఎంప్లాయీస్కి చాలా తక్కువ ఉంటుంది. కానీ టెన్షన్ పడే అవసరం లేదు, దాని గురించే మాలాంటి టీమ్స్ ఉన్నాయి. సో మా ఫర్మ్ onewaytolife.comలో సిఏస్ ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్, అండ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సీనియర్ అకౌంటెంట్స్ ఉన్నారు. సో మీకు ట్యాక్స్ ఫైలింగ్ చేయాలన్నా, లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు. లాస్ట్ ఇయర్ వేల మందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఏంటంటే మీరు సో అండ్ సో రీఫండ్ క్లెయిమ్ చేశారు, లేకపోతే మీరు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, అవన్నీ వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు వీటికి తప్పకుండా మీరు రిప్లై చేయాలి. రిప్లై చేయకపోతే అది మీకు లీగల్ ఇష్యూ అవుతుంది. ఓకే, కానీ ఎలా రిప్లై చేయాలనేది మీకు జనరల్గా తెలియకపోవచ్చు. దాని గురించి మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. నేను చెప్పినా కదా 7-8 ఇయర్స్ ఎగో నేను మా ఇంట్లో వాళ్ళకి ట్యాక్స్ ఫైలింగ్ చేపియలేదని. అది ఎందుకు చేపియలేదు తెలుసా? జనరల్గా మనం సీఏ దగ్గరికి వెళ్ళి సీఏని కలిస్తే యాక్చువల్గా టెన్షన్ అవుతుంది మనకు. మన కాలేజ్ ప్రిన్సిపల్ని కలిసినట్టు అనిపిస్తుంది. జనరల్గా సీఏస్ కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళు సీరియస్గా కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా కొద్దిగా నాకు క్వశ్చన్లు ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి ట్యాక్స్లో అంటే, అమ్మా ఇదా కాదు, ఏంటి ఇది చేయలేదా, ఎందుకు ఫైల్ చేయలేదు, ఉల్టా మనన్నే క్వశ్చన్లు అడుగుతారు, మనకి టెన్షన్ ఇచ్చేస్తారు. సో ఆ టెన్షన్ వల్లనే చాలామంది సీఏస్ దగ్గరికి వెళ్ళరు. కాకపోతే మా సిఎస్ ఆర్ యంగ్ సిఎస్,
ఓకే, మన ఏజ్ గ్రూప్ వాళ్ళే, అండ్ వాళ్ళు మీతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మీరు బై మిస్టేక్ ఏదన్నా తప్పులు చేసుంటే కూడా అవిటిని అర్థం చేసుకునే బ్రెయిన్ మా సిఏస్కి, మా సీనియర్ అకౌంటెంట్స్కి అందరికీ ఉంది. సో మీరు సింపుల్గా ట్యాక్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా, ఓకే, ఇన్కమ్ 3 లక్షలు ఉన్నా పర్ ఇయర్కి ఎంతున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చెయ్యండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీకు రేపటి దినం ఏదన్నా కంట్రీ వీసా కావాలన్నా, ఏదన్నా లోన్, కార్ లోన్, హోమ్ లోన్ ఏది కావాలన్నా మినిమం 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారనమాట. సో మీరు ఈ ఇయర్ నాది అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాది పెద్దగా ఇన్కమ్ లేదు కదా, నెలకు నేను 20,000 సంపాదిస్తుండే కదా అని ఎందుకు ఫైల్ చేయాలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఫైల్ చేయకపోతే 1 year గ్యాప్ వచ్చేస్తుంది. సో మీ దగ్గర 3 years కంటిన్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీ దగ్గర ఉండవు. మీకు లోన్స్ అప్లై చేయడం కష్టమైపోతుంది. మీకు వీసాలకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీకు కావచ్చు. సో మీకు ఇక్కడ చేయాల్సింది వెరీ సింపుల్. మా కన్సల్టింగ్ ఫర్మ్ onewaytolife.com. ఇప్పుడు మీరు ఈ వీడియో సెల్ ఫోన్లో చూస్తుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి onewaytolife.com. లేకపోతే మీరు ల్యాప్టాప్లో చూస్తుంటే డైరెక్ట్ టైప్ చేయండి onewaytolife.com అని బ్రౌజర్లో టైప్ చేయండి. మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత సింపుల్గా అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే పైననే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది వెబ్సైట్ పైన, అది క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ నాకు హాయ్ వికాస్ ట్యాక్స్ అని పంపించండి. సో ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్ అని నాకు అర్థమై నేనే మీకు రిప్లై చేస్తాను. స్టార్టింగ్లో నేనే మీతో మాట్లాడతాను. దాని తర్వాత ఐ విల్ కనెక్ట్ యూ విత్ అవర్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్, విత్ అవర్ సిఎస్. దే ఆర్ యంగ్ పీపుల్, కానీ వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడొచ్చు అండ్ వీ విల్ గివ్ యూ ది బెస్ట్ అడ్వైస్. మీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము ఫైల్ చేపిస్తాము అండ్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే దానికి మేము బెస్ట్ మీకు అడ్వైజ్ ఇస్తాము, దాన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు. సో మాతో మాట్లాడితే మీకు ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే ఉంటుంది. అండ్ టేక్ కేర్ ఎవ్రీవన్. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కాంటాక్ట్ మీ త్రూ onewaytolife.com అండ్ తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి. మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే దానికి తప్పకుండా రిప్లై చేయండి. దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని అందరితో షేర్ చేయండి ఎవరెవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు లేకపోతే చేయబోతున్నారు. బాయ్.